We'll be dealing with the chapter 16, which tells about complaints to the magistrate. Basically, మనకి ఒక 3 types of complaints ఉంటాయి. ఒకటి through FIR, zero FIR, and the third one is complaint directly to the magistrate. సో ఇప్పుడు ఆ థర్డ్ పార్ట్ అన్నది మనం డీల్ చేయబోతున్నాం అన్నమాట ఇక్కడ. ప్రొవిజన్ 223 examination of complainant. A magistrate having jurisdiction taking cognizance of an offence on complaint shall examine upon oath the complainant and the witnesses present, if any, and the substance of such examination shall be reduced to writing and shall be signed by the complainant and the witness and also by the magistrate. ఇక్కడ ఏం చెప్తుంది అంటే ఒక కంప్లైంట్ అన్నది డైరెక్ట్గా కంప్లైనెంట్ మెజిస్ట్రేట్కి ఇచ్చినట్టయితే ఆ టైంలో ఆ మెజిస్ట్రేట్ అన్న మనిషి ఆ కంప్లైనెంట్ యొక్క స్టేట్మెంట్, విట్నెస్ యొక్క స్టేట్మెంట్ అండర్ ఓత్ తీసుకొని దాన్ని ఇన్ రైటింగ్ రికార్డ్ చేసి సంతకం పెట్టించుకోవాలి. ఎవరి చేత? ఆ పర్టికులర్ కంప్లైనెంట్ చేత, విట్నెసెస్ చేత, అండ్ ఆల్సో ఫైనల్లీ మెజిస్ట్రేట్ కూడా సైన్ చేయాలి, authenticating the statements of respected persons, provided that no cognizance of the offence shall be taken by the magistrate without giving accused an opportunity of being heard. ఇక్కడ పైన ఏదైతే స్టేట్మెంట్, ఏదైతే కంప్లైంట్ తీసుకున్నారో ఆ కంప్లైంట్కి కాగ్నిజెన్స్ అన్నది ఎప్పుడు తీసుకోవాలి? వెన్ ఆ పర్టికులర్ అక్యూజ్డ్ అన్నవాడికి ఒక రీజనబుల్ ఆపర్చునిటీ ఇచ్చారు ఆఫ్ బీయింగ్ హర్డ్, ఆఫ్ బీయింగ్ అంటే తన వర్షన్ ఆఫ్ స్టోరీ అన్నది చెప్పగలిగిన ఒక ఆపర్చునిటీ ఇచ్చిన తర్వాత మాత్రమే కాగ్నిజెన్స్ అన్నది తీసుకోవాలి. నెక్స్ట్, provided further that when the complaint is made in writing, the magistrate need not examine the complainant and the witnesses. If a public servant acting or purporting to act in discharge of his official duties or the court has made the complaint. అంటే ఇక్కడ ఏం చెప్తుంది అంటే ఒకవేళ కంప్లైనెంట్ అన్నవాడు ఇన్ రైటింగ్ మెజిస్ట్రేట్కి కంప్లైంట్ అన్నది ఇస్తే అక్కడ మళ్ళీ ఫర్దర్ ఎగ్జామినేషన్ అవన్నీ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి, ఎప్పుడు ఒకవేళ ఒక పబ్లిక్ ఆఫీసర్ అన్నవాడు తన అఫీషియల్ డ్యూటీస్ని డిశ్చార్జ్ చేస్తూ ఉన్నప్పుడు కానీ, లేదంటే ఒక కోర్ట్ ఎప్పుడైతే డైరెక్ట్ కంప్లైంట్ అన్నది తీసుకున్నప్పుడు కానీ, ఈ సిచ్యువేషన్లో ఫర్దర్ ఎగ్జామినేషన్ అవసరం లేదు.